హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే డే 8 వీడియో అనమాట. ఇదే లాస్ట్ వీడియో రాజమండ్రిలో, ఎందుకంటే ఈ రోజు మేము చెన్నై వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో బాగుంటుంది, స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ ప్యాకింగ్ అది చేసుకోవాలి. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా వచ్చేసి ప్యాకింగ్ అయితే చేసేసుకోవడమే. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. నిన్నైతే నేను గడప ముగ్గులు వ్లాగ్ అయితే పెట్టేశాను. ఎవరన్నా చూడకపోతే పైన ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత లగేజ్ అయితే సర్దేసుకుందాం, వచ్చేయండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే సోవలమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. అందరూ కూడా మీరు కూడా దర్శించుకోండి. అండ్ ఎవరెవరు వెళ్ళాము అని అంటే నేను, సాధ్వి అండ్ మా నాన్నగారు అయితే వచ్చారు. మేము ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. సాధ్వి హాయ్ చెప్తుంది చూడండి, మీకు సాధ్విని హాయ్ చెప్పమని చెప్పాను అనమాట. సో హాయ్ చెప్తుంది. ఇదంతా తీస్తున్నప్పుడు ఎవరు ఏమనలేదు, కానీ దేవుణ్ణి తీస్తున్నప్పుడు వీడియో ఆపేయండి అని అన్నారనమాట. అందుకే చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేశాను, ఎక్కువ అయితే యాడ్ చేయలేకపోయాను. దగ్గరికి వెళ్ళి తీద్దామని అనుకున్నాను కానీ అది అవ్వలేదు. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ అయితే మినపరొట్టె అయితే టిఫిన్కి వేసిందనమాట. అది ఎలా చేసుకోవాలి అని అంటే వాటర్ పెట్టుకోవాలి, అలా గ్లాస్తో వాటర్ పెట్టుకొని చుట్టూరు అయితే మనకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ యాడ్ చేసుకొని నార్మల్గా మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ పిండిని ఇలా వేసేసుకోవడమే అనమాట. ఇలా వేసేసుకొని ఒక పావు గంట అయిన తర్వాత దానికి అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. బాగుంటుంది ఇదైతే. ఇది ఒక టేస్ట్ వస్తుంది, ఊతప్పం ఒక టేస్ట్ వస్తుంది, ఇడ్లీ ఒక టేస్ట్ వస్తుంది, అలా వస్తాయి అనమాట. సో ఇదైతే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. బాగుంటుంది చాలా. అండ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంక నాన్నగారు షాప్కి వెళ్ళిపోతున్నప్పుడు సాధ్విక్ అయితే రౌండ్లు వేస్తున్నారండి. రోజు రౌండ్లు వేసేవారు. సాధ్విక్ కూడా బాగా అలవాటు అయిపోయింది. అండ్ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వచ్చేసి కృష్ణుడి దగ్గర మంచిగా అయితే పువ్వులు అవి డెకరేట్ చేస్తున్నారు. సో రోజు చేస్తారు, వీడియో తీస్తుంది కదా అందుకే చేస్తున్నారని అనుకోకండి. రోజు అక్కడ పువ్వులు అయితే అలాగే పెడుతుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నార్మల్గా ఇంటి దగ్గర గుడికి అయితే వెళ్ళామండి. నేను సాధ్వి ఇంటి దగ్గర గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం టెడ్డీ బేర్స్ అవన్నిటితో ఆడేసుకుంటుంది సాధ్వి. సో సాధ్వి వచ్చింది కదా అని చెప్పి మొత్తం అన్నీ కింద వేస్తారనమాట. సాధ్వి వచ్చింది కదా అని చెప్పి మొత్తం టెడ్డీ బేర్స్ అన్నీ వేసేసి ఆడుకోమని చెప్పారు. అదేమో ఉండట్లేదు. సరే ఒక్క ఫోటో అన్న తీయించు అని అంటే ఇంకా నేను కూర్చొని నా ఒళ్ళో దాన్ని కూర్చోబెట్టుకున్నాను. అప్పుడు కూడా కూర్చొని ఇంకా వాళ్ళ ఇంట్లో ట్యాబ్ ఉంటే ట్యాబ్ ఇచ్చిందనమాట. సో ట్యాబ్ ఇవ్వడం వల్ల ఇంకా అలా కూర్చొని ఉన్నది. ఏదో ఒక్కసారి ఫోటో చూడు అంటే చూసిందనమాట. ఇంకా అలా ఆడుకుందనమాట. తర్వాత అయితే ఆడుకోవడానికి వెళ్ళింది. ఫస్ట్లో అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఆడుతుందనమాట. తర్వాత ఫస్ట్లో అయితే అసలు దేని దగ్గరికి వెళ్ళలేదు. అండ్ ఈ టెడ్డీ బేర్స్ దగ్గరికి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి కృష్ణుడి బొమ్మ కూడా తీసుకొని వచ్చారనమాట. కృష్ణుడితో అన్న ఆడుతుంది కదా అని చెప్పి. సో అది కూడా చూపించేస్తాను, చూస్తూ ఉండండి. నాకైతే ఒక ఐడియా వచ్చిందండి. ఎలా అనిపించిందో మీరు కూడా సజెస్ట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏంటి అని అంటే నేనైతే మా పెళ్ళి ఆల్బమ్ పెట్టాలనుకుంటున్నాను. సో పెళ్ళి ఆల్బమ్ పెడుతూ పెళ్ళి ఆల్బమ్ చూపిస్తూ అండ్ నాకు పెళ్లి చూపులు ఎలా వచ్చాయి, అసలు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, మొత్తం అన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఓకే చెప్పండి, లేదా ఓకే ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ అదైతే చెప్పాలనుకుంటున్నాను నేనైతే. ఎలా అనిపిస్తుందో మరి ఒకసారి అయితే చెప్పండి. మీరు సజెస్ట్ చేయడం వల్ల కొంచెం నాకు హోప్ ఉంటుందన్నమాట. ఓకే వీళ్ళకి ఇది కావాలి అది కావాలి అలా ఏమన్నా నేను అనుకుంటూ ఉంటాను. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇలా కృష్ణుడి బొమ్మ అలా టెడ్డీ బేర్స్తో ఆడట్లేదు కదా అని చెప్పి కృష్ణుడి బొమ్మ కూడా పెట్టారండి అక్కడ. సో కృష్ణుడి బొమ్మ పెట్టి అక్కడ పెన్ కూడా పెట్టారు. ఒకవేళ పెన్ తీసుకుంటుంది అనమాట సాధ్వి. సో పెన్ అన్న తీసుకుంటుంది అని చెప్పి పెట్టారు. బట్ ఇది ఇలా ఇసురుతుంది అనమాట దేవుడికి.
ఒక్కొక్కసారేమో కింద పడేస్తుంది, ఒక్కొక్కసారేమో విసురుతుంది. ఇంకా చిన్నపిల్లలు అంతే కదండీ! ఆడుతూ, ఆడుతూ, ఆడుతూ ఉంటారు. ఇంకా అంతే. సో, వాళ్ళ ఇంట్లో అయితే కంప్లీట్‌గా ఇలా అయితే అయిపోయింది హ్యాపీగా. అండ్ చున్నీ వేస్తున్నారనమాట. ఆ చున్నీ ఏమో అది ఉంచుకోవట్లేదు. చున్నీ ఎందుకు వేస్తున్నారు అనంటే గోపిక టైప్ అనమాట. అంటే కృష్ణుడు ఉన్నారు కదా! గోపిక కూడా ఉంటే బావుంటుంది అని చెప్పి గోపిక టైపు ఇలాగా వేసి ఫోటో తియ్యి అని అన్నారు గానీ సాధ్వి అస్సలు ఊరుకోలేదండి. అస్సలు ఉండలేదు సాధ్వి. సో, వెళ్ళిపోతున్నప్పుడైతే పసుపు రాస్తుందండి అమ్మ అయితే. సో, మొత్తం 2 కాళ్ళకి ఇంకా రాయిపిచ్చేసుకున్నాను. సో, వెళ్ళిపోతున్నప్పుడు పసుపు, కుంకుమ కూడా ఇస్తారు కదా! అలా కూడా ఇచ్చేశారు. అండ్ స్వీటు, పసుపు, కుంకుమ అలాగే పసుపు రాసిందనమాట. సో, ఇంకా తర్వాత ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను నేను. సో, ప్యాకింగ్ ఫుల్లుగా అప్పటికి ఈయన చెప్తూనే ఉన్నారండి. ఇలాగా ఒక లగేజ్ చాలు, నువ్వు ఒక్కదానివే వస్తున్నావు కదా! మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి. సాధ్వి ఒకది ఉంది కదా! ఒక లగేజ్ చాలని చెప్పారు. కానీ ఆ బట్టలు ఎక్కువైపోయినాయి అనమాట. నాన్నగారు పండగకి తెచ్చిన బట్టలు, అలాగే మొత్తం ఇంకా చాలా బట్టలైతే తెచ్చారండి. సో, అవన్నీ ఎక్కువైపోయి ఇంకో బ్యాగ్ కూడా యాడ్ అయిందనమాట. ఎలా అయినా యాడ్ అవుతుంది కదా! అండ్ అమ్మ వేసిన పప్పలున్నాయి. మరి పండగ పప్పులు తీసుకురాకుండా ఎలా? అమ్మ వేసిన పప్పులున్నాయి. అందుకని చెప్పి కొంచెం ఎక్కువైందనమాట. బట్ ఏ ప్రాబ్లం లేదు. నాన్నగారేమో అక్కడ ట్రైన్‌లోకి ఎక్కి మొత్తం సెట్ చేశారు. ఇక్కడ చెన్నై వచ్చిన తర్వాత ఈయన ట్రైన్‌లోకి వచ్చి మొత్తం తీశారనమాట. సో, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. కింద సీట్ రాదేమో అని అనుకున్నాను. కానీ వచ్చింది. అది కూడా మన గుడ్ లక్ అనమాట. ఫస్ట్ అయితే టీసీ ఇవ్వనన్నారు కానీ తర్వాత ఆయనే వేరే వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి బేబీ ఉందంట అని చెప్పేసి ఇస్తే ఇంకొకరు కూడా వెళ్ళారనమాట. ఇలా సరే అయితే అని చెప్పేసి మీరు పడుకున్నప్పుడు రండి అని చెప్పారు. సో, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పాను. సో, థ్యాంక్ యూ వద్దులేండి, పాప ఉంది కదా! పాప లేకపోతే అనుకోవచ్చు అని అన్నారనమాట. అప్పుడు ఇంకా హ్యాపీగా పడుకుని పోయాము. సాధ్వి కూడా అసలు ఎలాంటి గోల చేయకుండా నైట్ అంతా మంచిగా అయితే పడుకుంది. ఏదో కొంచెం కదిలింది అంతేగాని లెగలేదనమాట. అండ్ పిల్లలతో అయితే జర్నీ చాలా కష్టం కదండీ! నా ఎక్స్‌పీరియన్స్‌తో అయితే నేను చెప్తున్నాను. కష్టమే. అండ్ సాధ్వి ఏమో అస్సలు కూర్చోదనమాట. ఎప్పుడు నుంచోనే ఉంటుంది. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అసలు నార్మల్‌గా అయితే సర్కార్‌కే వెళ్ళాలి ట్రైన్. 3:34 ఆ టైంకైతే ఉంటుంది. అప్పుడు వెళ్తే సాధ్విని ఇంకా అది అలా తిరుగుతూనే ఉంటుందన్నమాట. అందుకే వీక్లీ ట్రైన్ ఉంటే వీక్లీ ట్రైన్‌కి అయితే తీసేశారు ఈయన. సో, వీక్లీ ట్రైన్ నైట్ 10కి అయితే ఉన్నది. సో, 10కి ఉన్నది కాబట్టి వెళ్ళి పడుకుని పోవడమే కాబట్టి ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. నార్మల్‌గా సర్కార్‌కి అయితే వెళ్ళలేకపోయేదాన్నేమో. ఎవరో ఒకరు ఉండాలి సర్కార్‌కి వెళ్ళుంటే గనక. ఇప్పుడు వీక్లీ ట్రైనే కాబట్టి నేను ఒక్కదాన్నే అయితే వెళ్ళిపోయాను. సో, ప్యాకింగ్ అయితే ఇలా చేస్తూ ఉన్నాను. చూస్తూ ఉండండి. ఇదే లాస్ట్ సిరీస్ అండి. అంటే డే సిరీస్ అయితే నేను మొదలుపెట్టాను కదా! ఇది డే 8 అనమాట. సో, డే సిరీస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా చెన్నై వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో, డే సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా డే సిరీస్ మిస్ అయ్యి ఉంటే కనుక ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి. నేను పైన ఐ ఐకాన్‌లో ఇచ్చే ఉంటాను. డే సిరీస్ అంటే ఇప్పుడు ఒకటి చూసి ఇంకోటి చూడకుండా అలా అయితే కొంతమంది ఉంటారు కదా! అంటే ఈ ఏమవుతుంది అనంటే ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అనేవి వెళ్ళట్లేదండి. సో, మీరు పక్కనున్న బెల్ ఐకాన్‌కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తున్నారు. నోటిఫికేషన్స్ కూడా చేసుంటే ఖచ్చితంగా అయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. సో, ఎవరికైనా నోటిఫికేషన్స్ వెళ్ళకపోతే తప్పకుండా వీడియో అయితే చూడండి. పైన ఐ ఐకాన్‌లో ఇస్తాను. వీడియో అయితే చూసి ఆ సిరీస్ ఎలా అనిపించిందో చెప్పండి. సిరీస్ నచ్చింది అని అంటే గనక అలాంటి సిరీస్ ఇంకా కావాలా, లేకపోతే ఇంకా ఏమైనా కొత్తగా కావాలా అలా కూడా చెప్తూ ఉండండి. మీరు కొంచెం చెప్తే నాకు అర్థమవుతుందనమాట. ఇలా చేయాలి, ఓకే వాళ్ళకి ఈ వీడియోస్ కావాలి, ఓకే నా నుంచి వాళ్ళు ఇది కోరుకుంటున్నారు, అలా అనిపిస్తుందనమాట నాకు. మీరు ఏం చేయకపోతే నాకు ఏం తెలియట్లేదు. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. సో, మీ సపోర్ట్ ఉంది.
కానీ ఇంకా కావాలి మీ సపోర్ట్ అనేది. కొత్త వాళ్ళు వీడియో అనేది చూస్తున్నారండి. నేను డైలీ పెడుతున్నా కదా వీడియోస్. సో కొత్త వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు. బట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళిపోతున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుందన్నమాట. కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ పాత వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ నాతో ఫస్ట్ నుంచి జర్నీ చేసిన వాళ్ళకైతే ఇంకా థ్యాంక్ యూ అనమాట. 2 years నుంచి నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. సో ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. నాకు ఇంకా సపోర్ట్ కావాలి. నేనైతే రోజు షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. షార్ట్స్ కూడా బాగానే రీచ్ వెళ్తున్నాయి. బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎప్పుడు మా వారే ప్యాకింగ్ చేసేవారు కదండి. నాతో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎప్పుడు ఆయనే ప్యాకింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు నేను ఒక్కదానే ప్యాకింగ్ చేసుకోవడం వల్ల మనకి అంతగా రాదు. ఎలా పడితే అలా కుక్కేసాను అనమాట. మేబీ అందుకే 2 లగేజ్లు అయిపోయాయేమో. బట్ ఓకే, బాగానే పెట్టాననే అనుకుంటున్నాను. ఒక సైడ్ బాగానే పెట్టాను అనుకుంటున్నాను. ఒక సైడ్ ఏమో కుక్కేసానేమో అని అనుకుంటున్నాను. మొత్తానికైతే సరిపోయింది. మొత్తానికైతే ఇంటికి కూడా వచ్చేసాము. సేఫ్గా రీచ్ అయిపోయాము. అదే కదా కావాలి. అండ్ ఆయన ఉన్నట్లయితే ఇంకా బాగుండేది. బట్ కొంచెం బిజీగా ఉన్నారనమాట. అందుకే రాలేకపోయారు. అండ్ నాన్నగారు కూడా వద్దామని చూశారు. కానీ నాన్నగారు కూడా టికెట్స్ అవి చూసుకున్నారు. కాకపోతే టికెట్స్ అవి లేవన్నమాట. సో అప్పుడు నేనే అన్నాను, వద్దులే నేను ఒకదాన్నే వెళ్తానులే అని చెప్పి. ఎలాగో నైటే కదా, 10కే కదా, ఒకదాన్నే వెళ్తానులే, వద్దులే ఏం పర్వాలేదు అని చెప్పాను అనమాట. సరే ఇంకా అని చెప్పారు. హాయ్ అండి, టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది ఈవినింగ్. సో నాకు ట్రైన్ 10కి అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఫస్ట్ టైము సాధ్విని తీసుకొని. చూడాలి ఏం జరుగుతుందో. అండ్ సైడ్ అప్పర్ ఒకటి వచ్చింది. ఎవరన్నా కింద తీసుకోవాలన్నమాట. వెళ్ళాక కానీ తెలీదు ఎవరు ఉంటారో ఎవరు లేరో. ఒకవేళ వాళ్ళకి బేబీ ఉంటే ఇంక తప్పదు, ఇంక నేను పైనే పడుకోవాలి. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూస్తుండండి. సో ఈవినింగ్ అయింది కదండి. సాధ్వి రోడ్ ఎక్కిందనమాట. సాధ్వి రోడ్ ఎక్కితే పెద్ద పులి అనమాట. అస్సలు ఆపలేకపోతున్నాం. రోడ్ ఎక్కితే కనీసం లోపలికి కూడా రానంటుంది అనమాట. ఇంకా బయటికి వెళ్ళిందంటే ఇంకా లోపలికి రాదు. ఈ లోపలికి తీసుకొస్తుంటే ఇంకా ఏడుపు అనమాట. మరీ ఎక్కువ ఏడ్చేస్తుంది. అంటే ఇంకా బయట అలవాట్లేదు కదా. చెన్నైలో మొత్తం రూమ్లోనే ఉంటాం కాబట్టి బయటకు వెళ్ళడం అది అలవాట్లేదు కాబట్టి ఇంకా రాజమండ్రిలో బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా బయటే ఉంటానంటుంది అనమాట. తనతో బాగా ఆడుకుంటుంది. అండ్ ట్రైన్లోనండి చిన్న క్లిప్ అయితేనే తీశాను. సాధ్వి బొజ్జు ఉన్నది. హాయ్ అండి, ఇంటికైతే వచ్చేసాము. రైల్వే స్టేషన్ దగ్గర చాలా అంటే నేను ఒక్కదాన్నే కదా వచ్చాను. సో ఆయన స్టేషన్కి వచ్చి ట్రైన్ లోపలికి వచ్చి మొత్తం లగేజ్ అంతా తీసేసరికి ఇంకా టైం అయిపోయి అక్కడ ఏ క్లిప్పు తీయలేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా తీద్దాంలే అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే తీసాను అనమాట. అండ్ నా ప్రయాణం అయితే ఇలా జరిగింది. పర్లేదు, బాగానే జరిగింది. ఫస్ట్ అయితే టీసీ చెప్తా ఆ స్టోరీ కూడా. ఫస్ట్ అయితే ఎక్కిన తర్వాత నాది సైడ్ అప్పర్ వచ్చిందనమాట. నేను ఇందాక షేర్ చేసుకున్నా కదా, సైడ్ అప్పర్ అయితే వచ్చింది. సో కింద ఎవరినన్నా అడుగుదాం అనుకున్నాను. కాకపోతే కింద టీసీదంట అది ఇంతకీ. సో టీసీని అడిగితేనేమో అది నా సీటు, నేను ఇవ్వనని అన్నాడు. బట్ ఆయనే ఇంకొకరిని అడిగి రిక్వెస్ట్ చేసి ఆ అమ్మాయి ఇక్కడ అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేసి అంటే ఒక ఆయన అయితే నాకు ఇచ్చారనమాట సీటు. సో కిందే దొరికింది. మంచిగా ప్రశాంతంగానే. సాధ్వి కూడా లెగలేదు. అంతా బాగానే అయింది. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇంటికైతే వచ్చేసాము. మరి తర్వాత వ్లాగ్లో కలుద్దామా? ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే ఏం చేస్తారు? సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ కామెంట్ అన్నీ చేసేయండి. బాయ్. సాధ్వి బాయ్ చెప్పు. బాయ్.